మన భారతదేశాన్ని పూర్వ దినాల్లో చాలామంది రాజులు పరిపాలన చేస్తుండేవారు. అందులో పంజాబ్ అనే ప్రాంతానికి సంబంధించిన రాజు కూడా పరిపాలన చేస్తున్నాడు. హీ వాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ వెల్దియెస్ట్ కింగ్స్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. భారతదేశ చరిత్రలో అత్యంత సంపన్నమైన రాజుల్లో అతను కూడా ఒకడు. అతనికి ఒకే ఒక కుమార్తె ఉంది, చాలా అందమైన కుమార్తె. ఆమెకు పెండ్లి వయసు వచ్చినప్పుడు రాజుగారు స్వయంవరం ప్రకటించారు. మీలో ఎవరైనా సరే నేను పెట్టే పోటీలో పాల్గొని గెలిస్తే నా కుమార్తెను పెళ్లి చేసుకోవచ్చు, రండి అనగానే చుట్టుపక్కల దేశాల నుండి, భారతదేశంలో చాలా రాజ్యాల నుండి యువరాజులందరూ కూడా ఆ రాణిని పెళ్లి చేసుకోవడానికి, ఆ కుమార్తెను పెళ్లి చేసుకోవడానికి, పెళ్లి మాత్రమే కాదు ఆమెతో పాటుగా ఒక సగ రాజ్యం కూడా ఇస్తానని రాజు వాగ్దానం చేశాడేమో. యవనస్తులందరూ కూడా ఆ ప్రాంతానికి వచ్చారు. స్వయంవరం ఏంటండి, ఏం చేస్తే నీ కుమార్తెని ఇస్తావు అనగానే రాజు అన్నాడు, ఏమీ లేదు, పెద్ద ప్రయాసం ఏమి లేదు. నా ముందు ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది, వాటర్ పూల్ ఒకటి ఉంది. అది ఒక 100 మీటర్స్ ఉంటుంది. ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఎవరైతే ఈదుకుంటూ వెళ్తారో వారికి నా కుమార్తెను మరియు ఆమెతో పాటు సగ రాజ్యాన్ని కూడా ఇస్తాను అని రాజు చెప్పాడు. వెంటనే యువరాజులందరూ 100 మీటర్ల వాటర్ పూల్ మేము ఈదలేమండి, ఇది పెద్ద స్వయంవరమా అనుకుంటున్న సమయంలో రాజుగారు అన్నారు, దానిలో వారం రోజుల నుండి ఏమీ తినని ఒక 12 మొసళ్ళు ఉన్నాయి అన్నాడు. లోపల వారం రోజుల నుండి అవి ఏమీ తింటలేదట. ఓ 12 క్రోకడైల్స్ పెద్ద పెద్ద అందులో ఉన్నాయట. ఇప్పుడు దూకండి అన్నాడు. ఎవరు దూకుతారు? పోన్లేండి, ఇప్పుడు ఆమె దొరకకపోతే ఇంకేమన్నా అయిపోద్దా, ఇంకొకళ్ళు ఎవరు దొరకరా మాకు, ఈమె కోసం ఇప్పుడు అందులో దూకి ఆ మొసలు కాళ్ళు చేతులు పట్టుకు లాగేస్తే మా పరిస్థితి ఏంటి? అందును బట్టి ఇలాంటి స్వయంవరాలు అయితే కష్టం అండి, మేము వెళ్ళిపోతామని చెప్పి చాలామంది యువరాజులు వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఎవరైనా దూకుతారేమో చూద్దామని కొంతమంది అలా నిలబడి చూస్తున్నారు. ఈ లోపల ఈమె చాలా దిగులు పడుతుంది, దండ పట్టుకుని. ఎందుకోసం అంటే ఎవరు లేరట. మరి ఎవరు వస్తారమ్మా? మీ నాన్నగారు ఏమన్నా చిన్న విషయం చెప్పాడా? ఈ ఈత కొలంలో 12 మొసళ్ళు ఉన్నాయన్నాడు, దానిలో దూకితే ప్రాణాలు ఉంటాయో లేదు తెలియదు, పెళ్లి గురించి తర్వాత కదా ప్రాణం పోయేలాగా ఉంది. అందును బట్టి మా వల్ల కాదని అందరూ కూడా నిలబడిపోయిన సమయంలో సడన్గా ఒకడు దూకాడు. దూకగానే అక్కడంతా కూడా నిశ్శబ్ద వాతావరణం. వాడు దూకగానే ఆ మొసళ్ళు తరవడం ప్రారంభించే 12 మొసళ్ళు చేస్తూ ఉంటే ఇడిదిరిగి ఎట్టకేలకు అటువైపు వచ్చేసాడు, ఒడ్డుకు చేరిపోయాడు. అందరూ కేకలేస్తున్నారు, అరుస్తూ ఉన్నారు, చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఈ అమ్మాయి ఏమో దండ పట్టుకుని ఇక దొరికేయలేక మనకు అనుకుని పరిగెడతా ఉంది ఆ దండ వేసేసి వరించాలని. ఈ సమయంలో వాడంటాడు, నువ్వు ఒక్క నిమిషం ఆగమ్మా, ఎవడు తోసాడో నాకు తెలియాలి ముందు అన్నాడు వాడు. ఎవడో తోసాడని ఆయన, నువ్వు దిగలేదనమాట. అయితే వాడికి చాలా ఆక్రోషం వచ్చేస్తుంది, చాలా కంగారు పడి గట్టిగా అరుస్తున్నాడు, అసలు ఎవడరా నన్ను లోపల తోసింది నాకు తెలియాలి ముందు అన్నాడు. అప్పుడు రాజుగారికి అర్థమైంది, మనోడు కావాలని దూకలేదు, ఎవరో తోసేస్తే ఇంకొకసారి పడ్డాడేమో, తప్పించుకునే మార్గంలో అలా ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేసాడు తప్ప ఇష్టపూర్వకంగా అయితే దూకలేదు కాబట్టి నా కుమార్తెను ఇవ్వను అన్నాడు. చాలాసార్లు మనం కూడా ఇష్టపూర్వకంగా చేయడానికి చాలా పనులు ఇష్టపడం, కానీ ఎవరో త్రోసారనో, ఎవరో గెంటేశారనో, ఎవరో రమ్మన్నారనో బలవంతంగా చాలా పనులు మనం చేస్తూ ఉంటాం. అయితే గమనించండి ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించే విషయంలో మనం బలవంతంగా చేసే పని కాదు ఇది. హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ సోల్, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ వివేకముతోనూ నీ దేవుణ్ణి ప్రేమించాలి అనేది దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. కొంతమంది భక్తి జీవితం ఎలా ఉంటుందంటే తోపుడు పళ్ళులాగా ఉంటుంది. చెప్పండి, తోపుడు పళ్ళు ఏం చేయాలి? ప్రతిరోజు వాటిని తొయ్యాల, తోస్తేనే కదులుతుంది, లేకపోతే అది అక్కడే ఉన్నట్టుగానే తోపుడు బళ్ళ వ్యవహారం ఉంటుంది. కొంతమంది భర్త తొయ్యాలి భార్యనే, అమ్మ ఆదివారం పద దేవుని మందిరానికంటే వదకు తేపండి గొర్రెపిల్లలో కూర్చుంటుంది ఇక్కడ వచ్చి. అస్సలు ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ఆరాధించమంటే ఆరాధించదు, వాక్యం వినమంటే నువ్వు వినలే, మార్పు రావాల్సింది నీలోగా నాలో ఏం కాదులే అనుకుంటుంది. కొంతమంది భర్తలను కూడా అలాగే త్రోసుకుని రావాల్సిన పరిస్థితి. ఇంక యవ్వనస్తులను అయితే ఇంక చెప్పక్కర్లేదు ఇంకా కదా, లోకంలో ఎక్కడికి వారిని త్రోయాల్సిన అవసరం లేదు కదా. దేవుని మందిరానికి అనేసరికి 3 రోజులు నువ్వు మొదలు పెట్టాలి. తల్లి రే ఆదివారం వస్తుంది ఆయన, సిద్ధపడిన ఆయన మందిరానికంటే వాడు ఏదో కోల్పోయినట్టు కూర్చుంటాడు. ఇక్కడ దేవుని కార్యాలను ఏది చేసినా, ఎప్పుడు చేసినా మనస్ఫూర్తిగా చేయి, హృదయపూర్వకంగా చేయి.
యేసు ప్రభు శిలువ మీద మన కోసం మరణించినప్పుడు ఆయన బలవంతంగా పని చేయలేదు, ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ఆయన తన దేహాన్ని నాగటి చాలా వాళ్ళే దున్నేస్తున్నా ఆయన పట్టించుకోలేదు. ఎందుకోసం అంటే నిన్ను నన్ను రక్షించాలని ఆయన అనుకున్నాడు కాబట్టి, నిత్యరాజ్యంలో నిన్ను నన్ను చూడాలని యేసుప్రభు ఆశించారు కాబట్టి హీ హ్యాడ్ గాన్ త్రూ దట్ సఫరింగ్ అండ్ హార్డ్షిప్. ఆ శ్రమ, ఆ ఇబ్బంది గుండా ప్రభు ప్రయాణం చేశారు ఇష్టపూర్వకంగానే. అనేక మంది అపోస్తలులు దేవుని సువార్తను ఇష్టపూర్వకంగా ప్రకటించారు, మనస్ఫూర్తిగా దేవుని సువార్త అనేక మంది తెలియచేశారు. కాబట్టే ఈరోజు వరకు సువార్త జ్వాల మన మధ్య వరకు వచ్చింది. ప్రభునందు ప్రియులారా, ఏది చేసినా మనస్ఫూర్తిగా దేవుని కొరకు చేద్దాం, తద్వారా దేవుని నుండి ఆశీర్వాదాలు మరింత గొప్పగా మనం పొందుకుందాం. గ్రంథాలు తెరుద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. ఇఫ్ యూ హ్యావ్ బైబిల్, ప్లీజ్ టర్న్ విత్ మీ టు ద బుక్ ఆఫ్ జాషువా chapter 1 and verse 9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. ఈ మాట నాతో అందరూ చెప్పండి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుమో. దేవుని మాటలు ఎంత స్పష్టంగా ఉంటాయంటే, ఆయన మనలందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని సర్వలోకంలో ఉన్న విశ్వాసులను, తన ప్రజలను దేవుడు బలపరచడానికి చెబుతున్న మాట ఇది. మోషే మృతి పొందిన తర్వాత నూను కుమారుడైన యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి. మోషే ఉన్నంతకాలం యెహోషువ కొంచెం రిలాక్సింగ్గానే ఉన్నాడు, ఎందుకంటే బాధ్యతలన్నీ మోషే భరిస్తున్నాడు కాబట్టి. యెహోషువ సెకండ్ లైన్ లీడర్షిప్లో ఉన్నాడు కాబట్టి తను మెల్లగా కొంచెం నడుస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మోషే చనిపోయాడో దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకుని, ఇకపై ఇశ్రాయేలు ప్రజలు నడిపించాల్సింది నువ్వే. కనాను దేశంలోనికి ఇశ్రాయేలు నడిపించిన తర్వాత వారు ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నట్లుగా నీవు వారికి సహాయం చేయాలని దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే తాను ఎందు నిమిత్తం అయితే యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడో దానికి కావలసిన వాగ్దానాలు కూడా దేవుడు ఇచ్చాడు. ఒక మాట నేను చెప్పనివ్వండి, దేవుడు ఏదైనా ఒక బాధ్యతని మీద పెట్టాడంటే బాధ్యతతో పాటుగా వాగ్దానాన్ని కూడా ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. విత్ ఎ రెస్పాన్సిబిలిటీ గాడ్ గివ్స్ యూ ఎ ప్రామిస్. ఒక వాగ్దానం కూడా నీకు ఇస్తాడు. ఒక పని చేయమని దేవుడు నీకు చెప్పినప్పుడు, ఒక బాధ్యత నెరవేర్చమని దేవుడు నీతో మాట్లాడినప్పుడు, నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యాన్ని కూడా ఎవరిస్తారు? దేవుడే ఇస్తారు. నీలో ఉండాల్సింది ఏంటంటే సంసిద్ధత. ఆయన కొరకు వాడబడాలనే ఆశ, ఆయన కొరకు నిలబడాలనే ఈప్సితం నీలో ఉంటే దేవుడు, మహిమోన్నతుడైన ప్రభు నిన్ను వాడుకోవడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. యెహోషువ మీద దేవుడు గొప్ప బాధ్యతనే ఉంచాడు. That was not an ordinary responsibility to lead people into the land of Canaan. God knows about it. That's the reason He has given wonderful and tremendous promises to Joshua. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, జాషువా నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, భయపడకమో, దిగులు చెందుకో. అంత మాత్రం కాకుండా నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కాబట్టి నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడు నీకు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. ఈరోజు దిగులు పడకము అనే మాట దేవుడు మాట్లాడాడు. హిబ్రూ భాషలో కాటా అనే పదం వాడబడింది. దిగులు అన్న చోట కటా అనే పదం వాడబడింది. దానికి ఇంగ్లీష్లో కొన్ని అర్థాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి ఏంటంటే డిప్రెస్ అయిపోవడం, కృంగుదల్లోకి వెళ్ళిపోవడం, యాంగ్జైటీ. చాలామంది ఈ రోజున యాంగ్జైటీ, డిప్రెషన్తో బాధపడుతున్నారు. మానసికమైన వైద్యులు కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు కూడా వాడుతూ ఉంటారు. సార్ యాంగ్జైటీ ఎక్కువైపోతుందండి, ప్రతి చిన్నదానికి కలవరపడిపోతున్నాను, ప్రతి చిన్న న్యూస్కి భయపడిపోయి చేతుల్లో చెమటలు పట్టేసి ఒళ్ళంతా చల్లబడిపోయి ఏదో అయిపోతుందండి. యాంగ్జైటీ డిజార్డర్ అన్నమాట. ధైర్యం ఉంటల్లా, నిబ్బరం ఉంటల్లా, చాలా టిమ్మిడ్ అయిపోతున్నారు చాలామంది. అలాంటి పరిస్థితుల్లో బహుశా నీవు ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. ప్రభు మాటలు, ప్రభు ఆత్మ ఎప్పుడూ కూడా మనకు ధైర్యాన్నిచ్చే ఆత్మ, ధైర్యాన్నిచ్చే మాటలే. యెహోషువ నువ్వు దిగులు పడొద్దు, ప్యానిక్ అయిపోవడం. చిన్న మాట వినబడగానే కొంతమంది కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటారు, హ్యాండిల్ చేయలేరు ఆ న్యూస్ని. అలాంటి సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. బహుశా ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా అలాంటి సిచ్యువేషన్స్ బహుశా నీ గత జీవితంలో ఉండుండొచ్చు.
లేదా నీ జీవితంలో భవిష్యత్తులో ఏమన్నా అలాంటి సంఘటనలు విన్నప్పుడు నీ రెస్పాన్స్ ఏంటి? ఎలా ఉండాలని నువ్వు కోరుతున్నావు? శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు జీవితంలో కొన్నిసార్లు తారసపడుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. కానీ ఒక క్రైస్తవునికి లేదా దేవుడు లేనివానికి ఉన్న తేడా ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతున్నారు, అధైర్యపడిపోతున్నారు, ఇంకా జీవితంలో ఇదే ముగింపు అనుకుని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటినే పదే పదే తలుచుకుని ఏడ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ ఏడుపులో, ఆ కన్నీటిలో దేవుడు వారి కొరకు సిద్ధపరుస్తున్న శ్రేష్టమైన సంగతులు, శ్రేష్టమైన ఆశీర్వాదాలను పోగొట్టేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు దిగులు పడొద్దు, నువ్వు నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. ఎందుకోసం అంటే నేను మీతో కూడా వస్తున్నాను, మీతో నడుచువాడు నేనని దేవుడు చక్కని వాగ్దానాన్ని ఆనాడు యెహోషువకి ఇచ్చాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో కూడా ఇలాంటి వాగ్దానాన్ని ఒకటి మనం చూస్తాం. యెషయా గ్రంథం 41:10 వచనాన్ని మనం చదివితే అక్కడ కూడా లేఖనాల్లో ఒక మాట రాయబడింది. ఇది దేవుని మాట. యెషయా గ్రంథం 41:10. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు. చూడండి, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. నేను నీకు దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నిన్నేం చేస్తాను? నేను ఆదుకుంటాను. ఎంత చక్కని వాగ్దానం అండి ఇది. నేను ఈ వాగ్దానాన్ని చదివినప్పుడల్లా చెప్పండి, ఒక హెల్త్ డ్రింక్ తాగినప్పుడు ఎంత చక్కని బలం వస్తుందో అలాంటి బలం లోపల ఉన్న ఆత్మకు, ఆత్మీయ బలం దేవుని వాగ్దానాలే కదా. భయపడకము, నేను నీకు తోడు ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్నేం చేస్తాను? బలపరుస్తాను, నిన్ను ధైర్యపరుస్తాను. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. చాలాసార్లు మన జీవితంలో దిగులు రావడానికి కారణం ఏంటంటే, నాకెవ్వరూ లేరు అన్న భావన. నేను ఒంటరిదానను, నా కుటుంబాన్ని ప్రక్కకి నెట్టేశారండి, నా బంధువులు, స్నేహితులందరూ కూడా ఎవరూ మమ్మల్ని పలకరించట్లేదు. ఒకప్పుడు మా జీవితాలు అన్నీ ఉన్నప్పుడు, సంపన్నమైన కుటుంబంగా మేము ఉన్నప్పుడు, డబ్బు, హోదా, అంతస్తు ఇవన్నీ ఉన్నప్పుడు అందరూ మా చుట్టూ తిరిగారు. కానీ ఈరోజు మేము చిన్న చిన్న కష్టాల్లో ఇరుక్కున్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు కనీసం ఎవరూ మమ్మల్ని పలకరించట్లే. కనీసం ఎవరూ మాతో మాట్లాడడానికి కూడా ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఒకవేళ పలకరిస్తే ఏదైనా సహాయం చేయాల్సి వస్తుందేమోనని ముఖం చాటేశారని ఎంతోమంది ఈ రోజుల్లో దిగులు పడుతున్న వాళ్ళని నేను చూశాను. అలాంటి సిచ్యువేషన్లు నీవు ఉంటే, ఏ రకమైన దిగులు నీలో ఉన్నా, ఏ రకమైన యాంగ్జైటీ నీలో ఉన్నా, ఏ విధమైన అప్రహెన్షన్ నీలో ఉన్నా, ఏ రకమైన ప్యానిక్ సిచ్యువేషన్లు నీవు ఉన్నా, ప్రతి చిన్నదానికి భయపడుతున్న దేవుడు మరొక్కసారి తన వాగ్దానం తనను బలపరచాలని కోరుతున్నాడు. నువ్వు దిగులు పడొద్దు. ప్రపంచంలో 2 రకాల ప్రజలు మనం తీసుకుంటే, ఒక రకమైన ప్రజలు దిగులు పడ్డానికి కారణం వారున్న పాప స్వభావం లేదా పాప జీవితం మనిషికి దిగులు తీసుకొచ్చింది. మరొక గుంపు ఎవరంటే, వారు ఎదుర్కొంటున్న శ్రమలు, కష్టాలు జీవితంలో వాటిని బట్టి దిగులు పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. నీ జీవితంలోనే ఏ దిగులైనప్పటికీ కూడా ప్రభు పాదాల దగ్గర నువ్వు వచ్చినప్పుడు, ఆయనకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడు, ఆయన నీ జీవితంలోని దిగులను తొలగించి ధైర్యాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో కయీను అనబడే వ్యక్తి ఉన్నాడు. అందరూ చెప్పండి, అతని పేరేంటి? కయీను. ఆదాము హవ్వలు పాపం చేసిన తర్వాత వారు ఏదెను తోట నుండి బయటకు వెళ్ళగొట్టబడ్డారు. దే వర్ బ్యానిష్డ్ ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్. వెళ్ళగొట్టారని గెంటేశాడు అనమాట దేవుడు. వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆదాము హవ్వలకి ఒక కుమారుడు పుట్టాడు. హవ్వ అతనికి ఓ పేరు పెట్టింది. ఏమనంటే కేయిన్ అనే పేరు పెట్టింది, కయీను అనే పేరు పెట్టింది. నేను సంపాదించుకున్నాను ఒక మనుష్యుని అనుకుని కయీను అని పేరు పెట్టింది. ఆ తర్వాత వారికి ఏబెల్ అనబడే మరొక కుమారుడు కూడా కలిగాడు. హేబెలు అనే కుమారుడు కలిగాడు. ఒక రోజున వాళ్ళిద్దరూ కూడా దేవునికి అర్పణ చెల్లించాలని దేవుని సంధికి వచ్చారు. కయీను తన పొలములో నుండి తీసుకొచ్చిన వాటిని ప్రభుకి సమర్పించాడు. హేబెలు తన దగ్గర ఉన్న మందలో నుండి ఒక శ్రేష్టమైన బలిని ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు ఎవరి బలిని అంగీకరించాడు? హేబెలు బలిని అంగీకరించాడు. ఎందుకు? కయీను తెచ్చింది దేవునికి ఇష్టం కాదా? వచ్చాడే దేవుని సన్నిధికి, తీసుకొచ్చాడే ఏదో ఒకటి తీసుకొచ్చాడని చెప్పి దేవుడు సంతోషపడకుండా
ఒకరిని తృణీకరించి ఒకరిని ఎందుకు దేవుడు అంగీకరించాడు అని ప్రశ్నించుకుంటే, కయ్యను తీసుకొచ్చిన ఆ అర్పణలో పొరపాటు లేదు. కయ్యను తీసుకొచ్చిన అర్పణను గురించి అక్కడ ఆక్షేపణ కాదు, కానీ అర్పించే హృదయాన్ని దేవుడు ఆక్షేపించాడు. కయ్యను మనసు బాలేదు, అతని హృదయం బాలేదు, అతని జీవితంలో దేవునికి అవిధేయమైన కార్యాలన్నీ ఉన్నాయి కాబట్టే దేవుడు అతను తీసుకొచ్చిన అర్పణను ఏం చేయలేదు, అంగీకరించలేదు. అక్కడ అర్పణ ప్రాబ్లం కాదు, అక్కడ అర్పించే హృదయంలో ఏముంది, సమస్య ఉంది. దేవుడు హేబేలు యొక్క అర్పణ గుర్తించాడు, అంగీకరించాడు. వెంటనే కయ్యని కోపం వచ్చింది. కయ్యనికి రావాల్సింది కోపం కాదు, ఒకలాంటి అవగాహనలోకి రావాలి. నీ అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడు, నాది ఎందుకు అంగీకరించలేదు, నేను కూడా నీకులాగానే పవిత్రమైన హృదయంతో దేవుని సందుకు వస్తాను అని తాను సరిచేసుకోవాల్సింది పోయి కయ్యను తన తమ్ముని మీద ఏం పెంచుకున్నాడు, కోపాన్ని పెంచుకున్నాడు. మనందరికీ తెలుసు, హేబేలును పొలంలో హత్య చేశాడు, చంపేశాడు. ఇప్పుడు ఆ మాటను, ఆ సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే లేఖనం ఒక మాట చెబుతుంది, చూడండి. అదే ఆదికాండము 4వ అధ్యాయం 12వ వచనం చదివితే దానిలో ఒక మాట రాయబడింది. నీవు నేలను సేద్యపరచు. ఆదికాండము 4:12లో ఈ మాట ఉంది, నీవు నేలను సేద్యపరుచునప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను. చెప్పండి, ఏ దిమ్మరట? దేశ దిమ్మరి. ఇంగ్లీష్లో ఫ్యూజిటివ్ అనే పదం వాడారు. దేశ దిమ్మరిగా బ్రతుకుతున్నావు, నీవు భూమి మీద దిగులు పడుతూ సంచరిస్తావు. ఎందుకు అంటే ఈ శాపవచనం కయ్యని మీదకి ఎందుకు ప్రకటించబడిందంటే, కయ్యను తన తమ్ముడిని ఏం చేశాడు, హత్య చేశాడు. అపవాది యొక్క ప్రేరణకు లొంగిపోయి కయ్యను దేవునికి దూరంగా బ్రతకడం ప్రారంభించాడు. కయ్యను హేబేలు గురించి చాలా విషయాలు మనం ధ్యానం చేయొచ్చు, కానీ సందర్భాన్ని బట్టి చెబుతున్నాను. కయ్యను దిగులు పడ్డానికి కారణం అతను చేసిన పాపమే, అతని అక్రమమే. చాలాసార్లు నీవు చేస్తున్న పాపం నీలో దిగులు తీసుకొస్తుంది. పాపం చేసేవాడు కొంచెం ధైర్యంగా ఉన్నట్టు కనబడతాడు కానీ ఆ పర్టికులర్ మూమెంట్లో, కానీ ఆ తర్వాత ఆ పాపపు జ్ఞాపకాలు అతను వెంటాడుతున్నప్పుడు దిగులు పడతాడు, కంగారు పడతాడు, వేదన పడుతూ ఉంటాడు. ఒకసారి ఓ ప్రాంతంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హత్య చేశాడట. అతన్ని తీసుకెళ్ళి చెరసాలలో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత ఒక లాయర్ ఆ వ్యక్తి గురించి వాదించడానికి కోర్టుకు వచ్చాడు. ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. మా క్లయింట్ అలా చేయలేదు, ఇలా చేయలేదు, ఇలా చేయలేదు, అలా చేయలేదని రకరకాలుగా చెప్పి విడిపించాలని ప్రయత్నం చేస్తూ ఒక రోజున ఆ జైల్లో ఉన్న ముద్దాయి దగ్గర ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అంటున్నాడు, బాబు నేను ప్రయత్నం చేస్తున్నా, ఏ విధంగా బయటికి తీసుకొచ్చాను, కంగారు పడకు అంటే ఆ వ్యక్తి తల కొట్టుకుని ఏడ్చాడట. సార్ దయచేసి నన్ను బయటికి తీసుకురాకండి, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ బాధ, నేను జైలు గోడల మధ్య ఉన్నాను, కానీ ప్రతి రాత్రి నేను చేసిన ఆ పాపమే నా జ్ఞాపకం వస్తూ ఉంది, ఆ అక్రమమే నా జ్ఞాపకం వస్తూ ఉంది, నేను ఎవరినైతే చంపానో ఆ వ్యక్తి బాధపడుతున్నప్పుడు ఆ బాధ నా కళ్ళ ముందు తిరుగుతూ ఉంది, నేను బ్రతికి ఏమి సాధిస్తానో తెలియదు, చాలా భయం వేస్తుంది నా జీవితంలో, దయచేసి నన్ను బయటికి తీసుకురాకండి ఏడవడం ప్రారంభించాడట. ఆ లాయర్ అన్నాడు, మేమేదో ప్రయాసపడి ఎట్టకెళ్ళని బయటికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వేంటే ఎలా మాట్లాడతావు? అవును సార్, నా శరీరం అయితే ఈ జైలు గోడలోంచి బయటకు వస్తుందేమో కానీ నా మనసు మాత్రం రావట్లేదు, బందీగా మారిపోయాను, ఏడుస్తున్నాను, రాత్రులు దుఃఖపడుతున్నానని ఆ వ్యక్తి చెప్పాడట. ఎస్, పాపం ఏదైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా, అది ఎలాంటిదైనా, బహిరంగ పాపమైనా రహస్య పాపమైనా, చేసేటప్పుడు సరదాగానే ఉంటుంది, చేసేటప్పుడు ఆనందంగానే అనిపిస్తుంది, కానీ నీకు తెలియని ఒక బంధకం నీ చుట్టూ చేరిపోతూ ఉంటుంది. ఒక భయంకరమైన బంధకాల్లో నువ్వు చిక్కుకుపోతూ ఉంటావు, దిగులు పడుతూ బాధపడుతూ ఉంటావు, నలుగురిలో నవ్వుతున్నట్టే కనబడతావు, కానీ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటావు. కారణం ఏంటో తెలుసా? పాపం మనిషిని అలాంటి భయంకరమైన దిగుల్లోనికి నడిపించింది. కయ్యను తను బ్రతికిన దినములన్నీ కూడా దిగులు పొందుతూ దేశ దిమ్మరిగా బ్రతుకుతాడని ఆ మాట చదివినప్పుడల్లా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఒక మనిషి యొక్క పాపము మరియు అక్రమము ఆ వ్యక్తికి దిగులను తీసుకొచ్చింది. దావీదు పాపం చేశాడు, ఒక సందర్భంలో మనసులో శాంతి లేదు, సమాధానం లేదు, పైకి చాలా డాంబికంగా కనబడుతున్నాడు, రాజును అన్నట్టుగా తను ఏం చేసినా చలామణి అయిపోతుంది అనుకున్నాడు. ఒక పాపాన్ని కప్పిపెట్టడానికి మరొకటి దాన్ని కప్పిపెట్టడానికి మరొకటి దావీదు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఎట్ అ పర్టికులర్ మూమెంట్ నాతాను అనే దేవుని సేవకుడు ప్రవక్త దావీదు ముందు నిలబడి ఆ మనుషుడు నువ్వే అని చెప్పగానే దావీదు హృదయం బద్దలైంది. విరిగిన మనసుతో ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, ఇక నేను నటించలేనయ్యా, ఇకపై నేను ఈ నటన కొనసాగించలేను, దాదాపు
1 సంవత్సరం పైగా నటన కొనసాగించాడు దావీదు. ఏమీ తెలియదన్నట్టుగానే బ్రతికాడు. కానీ ఎప్పుడైతే దేవుని సందుకు వచ్చాడో, విరిగి నలిగిన మనసుతో దేవుని సందులో తన జీవితాన్ని అప్పగించుకున్నాడో, అతని జీవితంలో మార్పులు రావడం ప్రారంభించాయి. చాలాసార్లు మీకు చెప్పాను, రబ్బా అనే పట్టణాన్ని ప్రియులరా దావీదు అతని సైన్యం పట్టుకోవాలని సంవత్సరం నుంచి కనిపెడతా ఉన్నారు, కానీ సాధ్యపడ్డల్లా. ఎప్పుడైతే దావీదు దేవుని సన్నిధిలో తన జీవితాన్ని ఒప్పుకున్నాడో, రబ్బా పట్టణం స్వాధీనం చేయబడింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమయం పరచండి. నువ్వు స్వాధీనపరచుకోవాలనుకుంటున్న ప్రాంతం ఏదైతే నీ జీవితంలో ఉందో, అది నీ చేతికి రావాలి అంటే ముందు నీ మోకాళ్ళు ఎక్కడ వంగాలి? దేవుని దగ్గర వంగాల. అది సీక్రెట్. 1 సంవత్సరం పాటు యోవాబు పోరాడుతూనే ఉన్నాడు రబ్బా పట్టణం మీద విజయం కోసం. కానీ విజయం రావట్లా. అనుకుని ఉండొచ్చు, అరే ఇన్ని పట్టణాలు జయించానే, ఎంతమందిని జయించానే, ఈ పట్టణం మీద ఎందుకు విజయం రావట్లేదంటే దావీదు పాపము ఆ పట్టణం మీద విజయాన్ని ఇవ్వట్లేదు. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకున్నాడో అప్పుడు విజయాన్ని పొందారు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అ మిరకల్ ఫ్రమ్ ద లార్డ్, if you'd like to celebrate a victorious life in Jesus, you must confess your mistake, your flaws and your sin, your transgression, your iniquity in the presence of God. దేవుని సన్నిధిలో నీ అపరాధం, నీ పాపము, నీ తప్పిదము, నీ పొరపాట్లు ఒప్పుకొనినప్పుడు దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. కయ్యను దిగులు పడ్డానికి కారణం అతనిలో ఉన్న పాపమే. అనేక మంది ఈ రోజుల్లో గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నవారు, సెలబ్రిటీలుగా పిలువబడిన వారు, ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న వారు అనేక మంది తమ జీవితాల్లో దిగులుతోనే గడుపుతున్నట్టుగా తమ జీవితాల్లో మాటలే అనేక సార్లు తెలియచేస్తూ ఉన్నాయి. షారుఖ్ ఖాన్ అనబడే వ్యక్తి బహుశా తెలియని వారు ఎవరు లేరేమో మన భారతదేశంలో. షారుఖ్ ఖాన్ ఒక సందర్భంలో మాట్లాడుతూ, నేను కూడా నా జీవితంలో డిప్రెషన్ గుండా వెళ్ళాను అన్నాడు. దీపికా పడుకునే ఒక అమ్మాయి విపరీతమైన డబ్బు సంపాదించే సినిమాల్లో ఒకసారి ఎవరితోనో మాట్లాడుతూ తను కూడా ఒప్పుకుంది, నా జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ శాంతి లేని సందర్భాలు చాలా నేను గడిపాను. డబ్బు ఉంది, హోదా ఉంది, అంతస్తులు ఉన్నాయి, అనేక మంది నా వెంట పడే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ నేను కూడా డిప్రెషన్లోకి వెళ్ళానని. డబ్బు కలిగిన వాళ్ళు, హోదా కలిగిన వారు, సెలబ్రిటీస్ హోదాలు కలిగిన వాడు చాలామంది ఈ సాక్ష్యాలు ఎప్పటికీ చెబుతూనే ఉన్నారు. జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయింది. దిగులు పడుతున్నాను. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ఒక మనిషి యొక్క అవిధేయత పాపం మనిషిని దిగుల్లో నడిపించింది. అయితే నీ దిగులు కారణం ఏదైనప్పటికీ కూడా ఆ దిగులు ముగించబడాలి అంటే, ఆనందంతో సంతోషంతో నింపబడాలంటే, దేవుని యొక్క ఆనందాన్ని నువ్వు పొందుకోవాలంటే దేవుని పాదసన్నిధికి రావాల్సిందే. దేవుడు అంటున్నాడు, నువ్వు దిగులు పడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు నిబ్బరంగా ఉండు, నేను మాట సెలవిచ్చి ఉన్నాను కదా. ఆయన మాటకు లోబడే మనసున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు మేలు చేయాలని ఆయన కోరుతున్నాడు. ఒక మనిషి జీవితంలో దిగులు జయించాలంటే, ఆనందం సంతోషాన్ని పొంది దేవుని కృపలో వర్ధిల్లాలి అంటే, మన జీవితంలో దుఃఖాన్ని జయించాలంటే, వేదన పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి అని ప్రశ్నించుకుంటే లేఖనాల నుంచి కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. ఒకవేళ ఎగ్జాక్ట్ ఈ టైంలో మీకు ఏ దిగులు లేకపోయినా, భవిష్యత్తులో ఒకవేళ ఏదైనా దిగులు కనుక మీకు వస్తే ఈ విషయాలు, ఈ వాగ్దానాలు మీరు జ్ఞాపకం చేయాలి. దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల ఇస్తాడు, ఆనంద సంతోషాలతో మీ హృదయాలు నింపుతాడు. మొదటి మాట, దేవుడు మనతో వచ్చువాడు గనుక, ఆయన ప్రెజెన్స్ మనతో ఉంది కాబట్టి మనం దిగులను జయించగలము అనే మాటను గుర్తించాలి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. Deuteronomy chapter 31 and verse 6లో ఈ మాట ఉంది, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. భయపడకండి, మీరు దిగులు పడకండి, వారిని చూచి మీరు అధైర్యపడకండి, మీ దేవుడైన యెహోవా మీతో వచ్చువాడు గనుక. చెప్పండి, దేవుడైన యెహోవా మనతో వచ్చువాడు గనుక. ఆ మాట ఎంత ఇష్టం అంటే, నీతో నాతో కడవరకు వచ్చేవాళ్ళు ఎవరంటే మన ప్రభువే. ఆయన మనతో నడిచేవాడు. ఆయన ఈ విడువడు మరియు ఎడబాయుడని వాగ్దానం చేశాడు. నిన్ను చాలామంది ఈ లోకంలో విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు. నీతో ఉంటాము అన్నవాళ్ళు, నీ కొరకే మేము ఉన్నాం అన్నవాళ్ళు, నీవు లేకుండా మేము ఉండలేము అన్నవాళ్ళు చాలామంది బహుశా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారేమో. చాలామంది యవనస్తులు మాకు ఉత్తరాలు రాస్తుంటారు. కొంతమంది బ్లెస్సీ గారి దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వస్తుంటారు. అక్క, మా జీవితంలో వాగ్దానం చేసిన వాళ్ళు చాలామంది దూరం అయిపోయారు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాను, ఒంటరితనంతో ఏడుస్తున్నాను,
చాలామంది యవనస్తులు కూడా నాతో మాట్లాడడానికి వస్తుంటారు, వెస్లన్న నా కోసం ప్రార్థన చేయి, చాలా లోన్లీగా ఉన్నాను. ఎందుకోసం అంటే నాతో ఉంటాను అన్న వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారని రోజుల్లో. విపరీతమైన బాధలు, కష్టాలు చాలామంది ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రపంచంలో ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఇది న్యూస్ పేపర్లో వచ్చిన విషయం, నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. ఒకప్పుడు ఇంతకు ముందు కాలంలో ఏముండేదంటే అబ్బాయిలు అమ్మాయిలను మోసం చేసి వెళ్ళిపోతుండేవారు. ఇప్పుడు అది రివర్స్ అయింది అంటున్నారు కొంతమంది. ఏమన్నా తెలుసా, అమ్మాయిలే అబ్బాయిలను ఏం చేసేస్తున్నారట, మోసం చేసి వెళ్ళిపోతున్నారట. ఇది అందరూ ఇలా ఉంటారని నేను అంటల్లా, అందరినీ సంయుక్తంగా నేను మాట్లాడడం లేదు, కానీ కొంతమంది ఇలాంటి ఉద్దేశాలతో ఉన్నారని. చైనా దేశంలో ఒక అమ్మాయి ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసిందట. ఓపెన్ చేసి అందరికీ రిక్వెస్ట్లు పంపించిందట. పంపించి అక్కడ రిక్వెస్ట్ ఓకే అవగానే ఐ లవ్ యూ అని పంపించేదట. ఇంకా ఐ లవ్ యూ అనగానే అబ్బాయిలు ఆగుతారా, గిరగిర తిరిగిపోతూ ఉండేవాడు. అబ్బా ఎంతకాలానికి ఎవరో నన్ను ప్రేమిస్తారు అనుకొని ఇంకా అక్కడ నుంచి చాటింగ్ మొదలుపెట్టి అది చాలా లోతుగా ఆ చాటింగ్ వెళ్ళిపోతుండే. ఈ లోపల ఒక సంవత్సరంలో ఫిబ్రవరి 14 వచ్చిందట. వరల్డ్ వైడ్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేస్తారు ఆ రోజు, ప్రేమికుల దినోత్సవం అని. నిజమైన ప్రేమకు అర్థం తెలియకుండానే చాలామంది ప్రేమికుల దినోత్సవం అని ఏదో శారీరకంగా జరుపుకునే వాళ్ళు ఉంటారు. నిజమైన ప్రేమకు అర్థం తెలిసిన వాడు చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక వాళ్ళతో ఎదుగుతారు, కానీ శారీరక ఆకర్షణ, వ్యామోహాన్నే ప్రేమ అనుకునే వాళ్ళు చాలామంది. ఈ లోపల ఫిబ్రవరి 14 వస్తున్నప్పుడు ఆమె తను ఇప్పటిదాకా ఎంతమందికి అయితే ఐ లవ్ యూ అని పంపించిందో వాళ్ళందరికీ ఒక మెసేజ్ డ్రాఫ్ట్ చేసి పంపించింది. నీవు నన్ను నిజంగా ఇష్టపడితే నాకు ఒక ఐఫోన్ కొనివ్వాలని అడిగిందట. ఇంకా వెంటనే ఆ ఆఫర్ రాగానే కుర్రోళ్ళు ఆగారా. ₹1,00,000 ఐఫోన్ అంటే చిన్న విషయమా? యాపిల్ ఫోన్ ఈ రోజుల్లో ₹1,00,000. ఇంకా వెంటనే అందరూ కూడా మార్కెట్కి వెళ్ళడం, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర డబ్బులు తీసుకోవడం, ఏదో అవసరం ఉందని చెప్పి ఐఫోన్ కొనేసి ఆ అమ్మాయికి ఇచ్చేశారట. మీకు విషయం తెలుసా, 400 ఫోన్లు కలెక్ట్ చేసిందంట. అలాగా ఎంత మాస్టర్ మైండ్ అండి. 400 ఫోన్లు అంటే 400 మందిని లైన్లో పెట్టింది. 400 ఫోన్లు కనెక్ట్ చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఆ 400 ఐఫోన్లు మార్కెట్లో అమ్మేసింది. ఒక్కోటి ₹1,00,000 అంటే 400 ఫోన్లు ఎంత వచ్చినాయి? 4 కోట్లు. చిన్న విషయం, 4 కోట్లు అంటే 4 కోట్ల రూపాయలతో చైనాలో పెద్ద ఇల్లు కొనేసుకుందంట. ఆ అమ్మాయి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయింది, కానీ కుర్రోళ్ళందరూ హాస్పిటల్లో జాయిన్ అయిపోయారు. ఎందుకోసం? ఓ పక్కన ఫోను పోయింది, రెండో పక్కన ప్రేమికురాలు పోయింది. ఇలాంటి మోసాలు అయితే జరగట్లేదు. బహుశా కొన్ని ప్రాంతాల్లో అమ్మాయిలు మోసం చేయడం చూస్తూనే ఉన్నాను. నీతో ఉంటాను, సదాకాలం నీతో ఉంటాను అని వాగ్దానం చేసిన వాళ్ళు చాలామంది ఈ రోజుల్లో నీ జీవితంలో కనబడటం లేదు. కానీ దేవుడు అలాంటోడు కాదు. నిన్ను విడవను ఎడబాయనను వాగ్దానం చేసిన దేవుడు. ఆకాశం భూమి అయినా గతించిపోతాయి, కానీ ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హీ ఈస్ ద లార్డ్ హూ నెవర్ లీవ్ us nor forsake us. ఎప్పుడు మనల్ని విడిచిపెట్టువాడు కాదు. యూ కెన్ ఫీల్ హిస్ ప్రెజెన్స్ అట్ ఎనీ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. యూ కెన్ ఫీల్ గాడ్స్ ప్రెజెన్స్ వేర్ ఎవర్ యు ఆర్. నువ్వు ఉన్న స్థలంలోనే, నువ్వు ఉన్న ప్రాంతంలోనే దేవుని యొక్క ప్రభావం అనే శక్తిని నువ్వు స్పష్టంగా అనుభవించగలవు. గాడ్ ఈజ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు, సదాకాలము నీతో ఉండువాడు ఆయన. ఎంత గొప్పవాడు ఆయన, ఎంత మహిమగల దేవుడు ఆయన. 2001 సంవత్సరంలో నేను సింగపూర్ అనే దేశానికి వెళ్ళాను. అప్పటికి ఎంత, నాకు 19 సంవత్సరాల వయసు. ఎక్కడంతోనే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కేసాను నేను. అప్పటిదాకా ఫ్లైట్ కూడా ఎక్కలా, డొమెస్టిక్ ఫ్లైట్స్ ఏమి ప్రయాణం చేయాల. ఎక్కడమే డైరెక్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ చెన్నైలో వెళ్ళి, అప్పుడు హైదరాబాద్ నుండి ఫ్లైట్లు చాలా తక్కువ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ అప్పటికి లేదు, బేగంపేట ఎయిర్పోర్ట్ మాత్రం ఉండేది. అక్కడ నుంచి చాలా కాస్ట్ ఉండేవి, టికెట్స్ అన్నీ కూడా ఎక్స్పెన్సివ్. చెన్నై నుండి టికెట్ చాలా తక్కువ ఉండేది కాబట్టి చెన్నై బుక్ చేసిన తర్వాత సర్కార్ ఎక్స్ప్రెస్లో నేను, మా అమ్మగారు, మా నాన్నగారు ముగ్గురం ప్రయాణం చేసుకుని చెన్నై వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్లో నన్ను డ్రాప్ చేసి మా తల్లిదండ్రులు వెనక్కి వచ్చేసారు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత నేను సింగపూర్లో దిగ్గానే క్రిస్టఫర్ గారు అని ఒక బ్రదర్ సింగపూరియన్, ఆయన నన్ను రిసీవ్ చేసుకున్నారు. కార్ ఎక్కించుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పై అంతస్తులో, 3వ అంతస్తులో నాకు ఒక రూమ్ సెట్ చేసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా నాన్ ఇండియన్స్, ఎవరు ఇండియన్స్ కాదు, అందరూ చైనీస్. ఆ కుటుంబం అంతా కూడా వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా చైనీసే, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చైనీసే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం 19th ఇయర్లో, 19వ ఏటలో వెళ్ళడంతోనే చైనీస్తో చాలామంది ఉండడంలో నాకు ఒకలాంటి లోన్లీనెస్ డెవలప్ అయిపోయింది.
అప్పటి వరకు మా తల్లి, మా తండ్రి, నా బ్రదరు, నా సిస్టరు, సంఘం వీళ్ళందరితో ఉన్నానేమో. సడన్గా ఒక్కసారి ఎక్కడో ఐసోలేట్ అయిపోయినట్టుగా, చాలా ఇబ్బందికర వాతావరణంకి వెళ్ళిపోయినట్టుగా అనిపించారు. ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నేను ఓవర్కమ్ చేయాలి, నేను లోన్లీనెస్ బాగా ఉంది, ఇక్కడ ఎవరు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ పరాయి వాళ్ళ గట్రా అనిపిస్తూ ఉంది, లాంగ్వేజ్ డిఫరెంట్, ఫుడ్ డిఫరెంట్. ఆయనకి నేనంటే ఎంత ప్రేమో నేను చెప్పలేను, చాలా ఇష్టం నేనంటే. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు నాకు ఇబ్బంది పెట్టేసింది. ఎందుకోసం అంటే నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే జాన్ లంచ్ చేద్దాం అన్నారు. లంచ్ అనగానే గవ్వ వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చోగానే పెట్టారండి లంచ్. మామూలుగా లేదు అది, అన్నీ ఉడకబెట్టినాయే, కొన్ని ఏం పచ్చివి. చికెన్ తింటామన్నారు. చికెన్ ఎందుకు తినండి, బ్రహ్మాండంగా తింటాను అనగానే ఆ చికెన్ అంతా తీయగా ఉంది, పంచదార పాకంలో వేసి ఇచ్చారు దాన్ని. సరే ఇలాంటి కూరలు నేను తినలేనండి. అవునా, సారీ జాన్ ఫిష్ తింటావా అన్నారు. ఫిష్ అవుతే ఓకేనండి అనగానే అది కనీసం ఉడకబెట్టడం కూడా ఉడకబెట్టలేదు, అది పచ్చి ఆ చేపల్ని ఏదో సూప్లో వేసేసి ఇచ్చేశారు. ఎంజాయ్ అన్నారు. ఏం ఎంజాయ్ సార్, నేను పచ్చి చేపలండి. మా అమ్మగారికి అసలు చిన్నప్పుడు చేపల వాసన అంటేనే గిట్టేది కాదు. అందును బట్టి చేపలు చాలా తక్కువ తినేవాళ్ళం మేము. ఆ సందర్భంలో ఆయన పచ్చి చేపలు పెడితే పరిస్థితి, చేపలు తినలేని పరిస్థితులు, రొయ్యలు కావాలన్నాడు, రొయ్యలు కూడా అదే పరిస్థితి, అన్నీ పచ్చి పచ్చిగానే ఉన్నాయి. ఇలాంటి లంచ్ అయితే చాలా కష్టం అని చెప్పి వెంటనే ఇంకా ఇబ్బంది అయిపోయింది, లోన్లీనెస్ ఫీల్ అయ్యాను. గదిలోకి వెళ్ళి ఇంటికి ఫోన్ చేశాను మా అమ్మగారికి, మమ్మీ నేను రేపు ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తాను మమ్మీ అన్నాను. ఇదేంటి ఆయన, ఏదో ఆశతో వెళ్ళావు, ఒక 20 రోజులు అక్కడ ఉండడానికి పరిచర్య కోసం వెళ్ళావు, అప్పుడే వచ్చేసానంటే ఎలా కుదరదును, ఉండాల్సిందే. ప్రార్థన చేశా దేవుని సన్నిధిలో, దేవుడు 20 రోజులు అక్కడే ఉండడానికి ప్రభువు ఎవ్రీ మూమెంట్ ఐ ఫెల్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ మీ. నా జీవితంలో ప్రతి సందర్భంలో దేవుని యొక్క ఆ సన్నిధిని, ఆయన కృపను సంపూర్ణంగా నేను అనుభవించగలిగాను. ఎందుకు చెబుతున్నా అంటే కొన్నిసార్లు అందరూ ఉండి కూడా ఒంటరితనంగా ఉండాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి. లోన్లీనెస్ అనేది నీ జీవితంలోకి రావచ్చేమో. ఆ పర్టికులర్ టైంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా, నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. ఎంత ప్రేమపూర్వకమైన వాగ్దానం అది. దిగులు పడద్దు నా కుమారుడా, నా కుమార్తె, ఎందుకోసం అంటే నేను నీతో కూడా వచ్చేవాడను, నేను నీతో నడిచేవాడిను. యేసుప్రభువు వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత 2 శిష్యులు ఎమ్మాయి అనే ప్రాంతానికి వెళ్తున్నారట. చెప్పండి, ఆ ప్రాంతం పేరేంటి? ఎమ్మాయా అమ్మాయా? బాబు పురుషులు కొంచెం సరిగ్గా పలకాల మాట. అమ్మాయి అంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నారు. వాళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంది అంటే, వారిద్దరి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, వారు దుఃఖముఖులై ఉన్నారట, వేదనతో ఉన్నారు, నిట్టూర్పులో ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే బందీఖానాలో ఉన్నట్టుగా వారి జీవితాలు ఉన్నాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా నడిచాడని బైబిల్లో రాయబడింది. లూకా సువార్త 24వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే ఈ మాటను ఆలోచించేద్దాం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. జరిగిన సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండిరి. చూడండి, వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, యేసయ్య తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సామాన్యమైన శిష్యులే, మనలాంటి స్వభావం కలిగిన వారే. వారు ఎమ్మాయి అనే త్రోవకు వెళుతున్నప్పుడు, ఆ మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు యేసు వారితో కూడా ఏం చేశాడట? నడిచాడు. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడిని యెహోవాయే గనుక నువ్వు భయపడొద్దు అని ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో చదివిన మాటను జ్ఞాపకం చేసుకుంటే, సరాసరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత యెరూషలేము నుండి ఎమ్మాయి మార్గానికి వెళ్ళిపోతున్న 2 శిష్యులను ప్రభు పట్టించుకున్నాడు. వెళ్ళిపోతున్నారా? పోతే పోనే అనలా యేసు ప్రభు. మనమైతే అలా అంటామేమో, నా అవసరం లేకుండా పోతున్నాడా, పోనే మళ్ళీ వస్తాడులే ఎప్పుడోకప్పుడు అని మనం కచ్చగట్టుకుని కూర్చుంటాం. మనల్ని ఎవరైనా నిందిస్తే పోతే పోయారులే అంటాం. దూరం అయిపోతుంటే వెళ్ళిపోతే వెళ్ళిపోని అని మనం కాంప్రమైజ్ అయిపోతుంటాం. కానీ దేవుడు అలా అంటాడు కాదు. ఎమ్మాయి వైపు వెళ్ళిపోతున్న వాళ్ళు, యెరూషలేముకు కరెక్ట్గా ఆపోజిట్ సైడ్లో ఉంటుందట ఎమ్మాయి. యెరూషలేము నుండి ఆపోజిట్లో డైరెక్షన్లో వెళ్తే అమ్మాయి వెళ్తారు. అంటే యెరూషలేము దేవుని స్థలం అయితే, దేవుని మందిరం అయితే, ఈ 2 యవనస్తులు కూడా అమ్మాయి వైపుగా వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వారిలో ఒక దుఃఖం ఉంది, ఒక వేదన ఉంది. ఇంతకాలం ప్రభుతో ఉన్నాం, ఇప్పుడు ఆయన చనిపోయాడు, మా పరిస్థితి ఏంటి? హూ విల్ వాక్ విత్ అస్? హూ కెన్ కేర్ ఫర్ అస్?
మా కొరకు ఎవరు ఆలోచన చేస్తారన్నట్టుగా ఈ ఇద్దరు యవ్వనస్తులు వెళ్తుంటే, అయితే ఒక మంచి పని చేశారు. వాళ్ళు వెళ్తూ వెళ్తూ ఏం చేశారట? సంభాషించారట. ఎవరి గురించి ఆ సంభాషణ అంటే, ప్రభు అయిన యేసే గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నప్పుడు యేసు ప్రభు వారితో కూడా ఏం చేశారట? ఆయన నడిచాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన! వారితో నడిచేంత సామర్థ్యం, వారితో నడిచేంత స్థాయి వారికి లేకపోయినా యేసు ప్రభు ప్రేమతో వారి మధ్యకు వెళ్ళి వారితో నడిచాడని బైబిల్లో రాయబడింది. ఒక శిష్యుని పేరు క్లయోప అని అక్కడ రాయబడింది, మరొక వ్యక్తి పేరైతే అక్కడ మెన్షన్ చేయబడలేదు. కానీ యేసు ప్రభు వారితో నడుస్తూ ఉండగానే, ఆయన వారితో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉండగానే, ఆ అధ్యాయాన్ని మనం ఆ క్రింద వచనాలు చదువుతుంటే, ఈ అమ్మాయి వైపుగా వెళ్ళే వాళ్ళు మరలా ఎటువైపు వచ్చేసారు? వాళ్ళు యెరూషలేము వైపుగా వచ్చేసారు. సంఘంతో కలిశారు, వారి అనుభవాలు పంచుకున్నారు, వారి హృదయాలు మండాయని బైబిల్లో రాయబడింది, వారి కన్నులు తెరవబడ్డాయని బైబిల్లో రాయబడింది. అనేకమైన ఆశీర్వాదాలు వారు పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభువు వారితో కూడా నడిచి మరలా సరైన త్రోవలో వారు నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసయ్య నీతో నడిచేవాడు. నీలో ఉన్న దుఃఖాన్ని, నీలో ఉన్న వేదనను, నీలో ఉన్న సందేహాలను, నీలో ఉన్న ప్రశ్నలను, నీలో ఉన్న భయంకరమైన అనుభవాలను తొలగించి యెరూషలేములో నిన్ను స్థాపించడానికి, దేవుని రాజ్యంలో నేను స్థిరపరచడానికి, యెరూషలేము అనబడే దేవుని స్థలములో నేను మరలా నిలబెట్టడానికి దేవుడు నీతో కూడా నడుచువాడు. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. దిగులను జయించడానికి దేవుడు మనకిచ్చిన మొదటి వాగ్దానం ఇదే, నేను నీతో కూడా వచ్చువాడు. కాబట్టి నీవు భయపడద్దు, దిగులు పడొద్దని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం నమ్ముదాం. విడువను ఎడబాయనని దేవుడిచ్చిన వాగ్దానాన్ని విశ్వసిద్దాం. కష్టాల్లో, శ్రమల్లో కృంగిపోకుండా దేవుని వైపు చూద్దాం. నిందల అవమానాలు వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోగలిగితే నీతో ఉండువాడు సదాకాలం నీతో ఉండడానికి ఇష్టపడుతాడు. కాబట్టి ఆయన సన్నిధిని మనం క్లెయిమ్ చేస్తూ ప్రభు కృపలో వర్ధిల్లుదాం. మొదటి అంశం అదే, నీతో కూడా వచ్చువాడు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. రెండో అంశం దగ్గరికి వద్దాం. చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 32వ అధ్యాయం 7వ వచనం మనం చదివితే అక్కడ ఒక అమూల్యమైన విషయాన్ని లేఖనాల్లో మనం గమనిస్తాం. 2 Chronicles చాప్టర్ 32 and verse 7. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మీరు దిగులు పడకండి, ధైర్యము విడువకుడి. ధైర్యము విడువకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడా సైన్యము అంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అష్షూరు రాజుకు కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. 8వ వచనం, మాంస సంబంధమైన బాహువు అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదా రాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు ఏముంచారట? నమ్మిక ఉంచారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అష్షూరు రాజైన సన్హెరీబు దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా తన ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. అతనికి ఉన్న సహాయం కన్నా మన సహాయం ఎలాంటిదే? ఎక్కువైన సహాయం. మాంస సంబంధమైన బాహువు అతనికి అండ అయితే, మన దేవుడు సహాయం చేయడానికి, మన యుద్ధాలు జరిగించడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడని హిజ్కియా దేవుని మీద విశ్వాసంతో మాట్లాడాడు. యూదా రాజుల జీవితాల్లో కొంతమంది దేవుని మీద విశ్వాసంతో బ్రతికారు, చాలా మట్టుకు దారి తప్పిపోయి జీవించారు. కానీ కొంతమంది, ఒక ఆసా కానీ, యెహోషాపాతు కానీ, హిజ్కియా కానీ, ఇలాంటి రాజులు దేవుణ్ణి ఆనుకుని బ్రతికారు. అందును బట్టి వారు మనందరికీ మాదిరికరంగా ఉన్నారు. శత్రువు దండెత్తి వచ్చినప్పుడు, శత్రువు భయంకరంగా మాట్లాడుతున్నప్పుడు, ఓటమి మీకు తప్పదు అన్నట్టుగా శత్రువు సవాలు చేస్తున్నప్పుడు హిజ్కియా తన ప్రజలందరినీ కూడా ఉద్యుక్తపరుస్తున్నాడు, వాళ్ళందరినీ కూడా ప్రేరేపిస్తున్నాడు, వాళ్ళందరినీ దేవుని వైపు ప్రోత్సహిస్తున్నాడు. దయచేసి మీలో ఎవరు భయపడకండి, మీరు దిగులు పడకండి. మాంస సంబంధమైన అండ అతనికి బలమైతే, మన దేవుడు యుద్ధాలు జరిగించేవాడు, మనకు తోడుగా ఉన్న దేవుడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు, మనల్ని బలపరిచేవాడు. వారికి ఉన్న సహాయం కంటే మన సహాయం గొప్పది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది నీ మీద సవాళ్ళు చేయొచ్చు, శత్రువులు నీ మీదకి రావచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టాలని, నిన్ను విశ్వాసంలోంచి వెనక్కి తీసుకురావాలని, భక్తి జీవితం నుంచి వెనక్కి తీసుకురావాలని లోక సమాన వ్యక్తులు నీ గురించి రకరకాలుగా మాట్లాడుతూ నీ యొక్క విశ్వాస జీవితంలో బలహీనపరచాలని చాలామంది ప్రయత్నం చేస్తారేమో.
సన్హెరీబు దేవుని ప్రజల మీదకి వచ్చి యుద్ధాన్ని ప్రకటించిన రీతిగా అనేక సందర్భాల్లో అనేకులు నీ మీదకి వచ్చి నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్న ఈ తరుణంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనకున్న సహాయం గొప్పది. ఎందుకోసం అంటే ఈ సహాయాన్ని ఎక్కడి నుంచి పొందుకుంటున్నామంటే భూమి ఆకాశములు సృజించిన దేవుని దగ్గర నుండి సహాయాన్ని పొందుకుంటున్నాం. ఈ సహాయం చాలా గొప్పది, మనకున్న సహాయం గొప్పది. విశ్వాసంతో ఈ మాటను, ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయగలవా? దేవునికి ఒక పేరు ఉంది, ఎబినెజర్ అనే పేరు ఉంది. ఎబినెజర్ అంటే అర్థం ఏంటో తెలుసా? సహాయము అని అర్థం. దేవుడు మనకు సహాయం చేస్తే, ఆయన మనల్ని నిలబెడితే ఆ సహాయం ఎంత గొప్పదో అనేక మంది జీవితాలను మనం పరిశీలించడం వల్ల లేఖనాల్లో గమనిస్తున్నాం. హిజ్కియా తన ప్రజలను బలపరుస్తున్నాడు. మన పక్షముగా యుద్ధములు జరిగించే దేవుడు ఆయన. ఇశ్రాయేలు జీవితంలో ఎన్నో భయంకర పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, వారు ఐగుప్తు నుంచి బయటికి రాగానే కనాను వైపుగా ప్రయాణం చేస్తున్నప్పుడు రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చారు. అందుకు చెప్పండి, ఆ ప్రాంతం పేరేంటి? రెఫీదీం. అక్కడికి రాగానే అమాలేకీయులు ఇశ్రాయేలు మీదకి వచ్చేసారు. ఎందుకోసం? ఇశ్రాయేలు చాలామంది ఉన్నారు, 6 లక్షల మంది కాల్బలం, స్త్రీలను పిల్లల్ని లెక్కిస్తే ఒక 20 లక్షల మంది. వాళ్ళ దగ్గర వెండి బంగారం ఇవన్నీ ఉన్నాయి, ఎందుకంటే ఐగుప్తీయులు ఇచ్చారు వాళ్ళకి. అవన్నీ తీసుకుని వారు బయలుదేరి వచ్చేస్తున్నారు. వారి సంపద దోచుకోవాలనో లేకపోతే వారిని మట్టుబెట్టడం వలన ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెట్టాలని అమాలేకీయులు ఆలోచన చేసి ఇశ్రాయేలు మీదకి వచ్చారు. యెహోషువ యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో మోషే గారు ఆ ప్రక్కనే చిన్న కొండ ఉంటే ఆ కొండ మీదకి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత అతనితో పాటు మోషే గారి యొక్క సహోదరుడు, ఆయన పేరేంటి? అహరోను. మోషే గారి యొక్క సహోదరి, ఆమె పేరు మిరియాము. మిరియాం గారికి ఒక భర్త ఉన్నాడు, ఆయన పేరేంటో తెలుసా? హూరు. ఈ అహరోను మరియు హూరు అంటే తమ్ముడు మరియు అక్కగారి భర్త కదా. వాళ్ళిద్దరూ కూడా మోషే గారితో పైకి వచ్చారు. మోషే గారు చేతులు ఇలా పైకెత్తుతున్నప్పుడు క్రింద యుద్ధంలో ఎవరు విజయం సాధిస్తున్నారు? ఇశ్రాయేలు విజయం సాధిస్తారు. ఇట్ ఈస్ మోర్ క్లియర్ అండ్ ఇట్ ఈస్ మోర్ ఎవిడెంట్ దట్ ఇజ్రాయెలిట్స్ వర్ గెటింగ్ విక్టరీ. అయితే మోషే కాసేపటికి చేతులు లాగి, ఎందుకంటే ఎక్కువసేపు చేతులు పైకి ఉంచిన పరిస్థితులు కాదు కాబట్టి మోషే చేతులు అలా కిందకి దింపేసేసరికి అక్కడ అమాలేకులు ఏం పొందుతున్నారు? విజయాన్ని సాధిస్తున్నారు. ఇప్పుడు అహరోను హూరు గారు ప్రక్కన నిలబడి మోషే గారు ఒకసారి చేతులు పైకి ఎత్తన్నాడు. వెంటనే మోషే గారు అలా చేతులు పైకి మళ్ళీ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారు? చాలా చక్కగా పోరాడుతున్నారు, విజయం సాధిస్తారు. మోషే గారు ఒకసారి కిందకి దింపేయండి అనగానే చేతులు క్రిందకి దింపేగానే అమాలేకులు విజయం సాధిస్తుంటే వీళ్ళిద్దరికీ ఒక విషయం అర్థమైపోయింది అహరోను గారికి. మన మోషే గారు చేతులు పైకెత్తినంతసేపు ఏమొస్తుంది? విజయం వస్తుంది. ఆ చేతులు దింపేసినప్పుడు ఏమొస్తుంది? అపజయం వస్తుంది. అందుని బట్టి సీక్రెట్ మనకు అర్థమైపోయింది. అహరోను, నువ్వు ఆ చెయ్యి ఎత్తిపొట్టు అన్నాడు. వెంటనే అహరోను గారు మోషే గారి చేతికి సపోర్ట్ ఇచ్చాడు, ఆ చేతులు లేపి ఉంచారు. ఇటు ప్రక్కన హూరు చేయి నిలబెట్టాడు. ఆ మోషే గారి చేతులు రెండు ఎదురు పట్టుకోగానే క్రింద యెహోషువ గారు ఏం చేశారు? అమాలేకుల మీద విజయాన్ని సాధిస్తున్నారు. మనకున్న బలము వారికున్న బలము కన్నా గొప్పది, మనకున్న సహాయం వారికున్న సహాయం కన్నా గొప్పది. మోషే చేతులు పైకెత్తినప్పుడు ఎందుకు విజయం వచ్చింది? దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు? మనకి ఏ వర్తమానాన్ని మనకి ఇవ్వాలని ఆశిస్తున్నాడంటే జాగ్రత్తగా గమనించండి. మన చేతులు పైకెత్తడం అనేది సంపూర్ణంగా మనం దేవునికి సమర్పించుకోవడం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్నిసార్లు పోలీసు వాళ్ళు పిస్టల్ పట్టుకుని పరిగెట్టి ఎవరో ఒకరిని కనుగొనగానే హ్యాండ్స్ అప్ అంటారు. అంటే హ్యాండ్స్ అప్ అంటే అర్థం ఏంటి? నువ్వు చేతుల పైకెత్తే చూస్తామని అర్థమా? చేతుల పైకెట్టంటే అర్థం ఏంటి? కంప్లీట్గా నేనేమైపోతున్నాను? సరెండర్ అయిపోతున్నాను. హ్యాండ్స్ అప్ అనగానే సరెండర్ అయిపోతున్నా. ఇప్పుడు మోషే తన్ను తాను సంపూర్ణంగా దేవునికి ఏం చేశాడనమాట? సమర్పించుకున్నాడు. రెండవది చేతులెత్తడం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి సాదృశ్యం. మళ్ళీ మనం సమర్పించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టినప్పుడు దేవుడు మనకి విజయాన్ని ఇచ్చే దేవుడు. అనారోగ్యాలు నీ మీద శత్రువులుగా పడ్డాయా? ఆర్థిక సంబంధ ఇబ్బందుల్లో ఇరుక్కుపోయి అనేక ఇబ్బందులు పడుతున్నావా? నీ జీవితంలో నీ ఆఫీసులో కావచ్చు, నువ్వు పనిచేస్తున్న స్థలంలో కావచ్చు, అదొక ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, ఒక గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, నీ ఉన్న ఆ పరిస్థితుల్లో ప్రతికూలతలు ఎదుర్కొంటున్నావా? స్టార్ట్ ప్రేయింగ్ టుడే. ఈరోజు చేతులైతే ప్రార్థన చేయ దేవుని సన్నిధిలో సంపూర్ణంగా నువ్వు సమర్పించుకో. ఎంత ఎక్కువగా దేవునికి నువ్వు సమర్పించుకుంటావో నీ విజయం నీకు అంత దగ్గరగా ఉంది. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
The more you surrender yourself to God, the closer you are to get victory. హిజ్కియా తన ప్రజలందరితో మాట్లాడుతున్నారు, మీరెవరు కంగారు పడకండి, మీరెవరు ఆధార్యపడకండి, ప్రభువు మనతో ఉన్నాడు, మనకున్న సహాయం చాలా గొప్పది. మాంస సంబంధమైన అండ అతనికి ఉందేమో కానీ మన దేవుడు మనకు తోడుగా ఉండి మన పక్షాన యుద్ధములు జరిగించువాడని చాలా స్పష్టంగా హిజ్కియా తెలియజేశాడు. అందునిమిత్తం మనం దిగులు పడడానికి లేదు. వెన్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్, గాడ్ వర్క్స్ ఫర్ యూ, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. యుద్ధమో యెహోవాదే అని దేవుని లేఖలో రాయబడింది. మూడో మాట దగ్గరికి వద్దాం. అందరూ జాగ్రత్తగా గమనించండి. దేవుడు మాట్లాడుతున్న మూడో విషయం, మనం ఎందుకు దిగులు పడకూడదు అని ప్రశ్నించుకుంటే, మూడో మాట యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం చదివితే అందులో ఒక మాట రాయబడింది. నీతి అనుసరించు వారలారా నా మాట వినుడి, నీతిని అనుసరించు వారలారా నా మాట వినండి, నా బోధను హృదయం అందుంచుకున్న జనులారా నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి. చూడండి, మనుషులు పెట్టు నిందకు మీరేం చేయకండి, భయపడకండి. వారి దూషణ మాటలకు దిగులు పడకూడదు. వారి దూషణ మాటలకు మీరేం చేయకూడదు, దిగులు పడకూడదు. కొంతమందిని ఉద్దేశించి దేవుడు ఈ మాటను ఈరోజు మాట్లాడుతున్నాడు. మనుష్యులు పెట్టు నిందలకి మీరేం చేయకండి. బహుశా ఈరోజు ఇక్కడికి వచ్చే ముందు కూడా, దేవుని మందిరంలో అడుగు పెట్టడానికి ముందు కూడా ఎవరో నిన్ను సవాలు చేస్తున్నారేమో, నీ సంగతి చూస్తామని, నువ్వు ఎలా అభివృద్ధి పొందుతావో చూస్తామని, నువ్వు ఎలా విజయం సాధిస్తావో చూస్తామని, నువ్వు ఎలా పైకి వస్తావో చూస్తామని, నువ్వు ఎలా పాస్ అవుతావో చూస్తామని, నువ్వు ఎలా ఉన్నతమైన స్థితికి ఎగబాకుతావో చూస్తామని, నువ్వు ఎలా ఈ సమస్యను గట్టెక్కుతావో చూస్తామని బహుశా ఇక్కడికి వచ్చే ముందు కూడా ఎవరో నేను సవాల్ చేస్తున్నారేమో, నీ మీద దూషణ మాటలు పలికారేమో, భయంకరంగా నీ గురించి మాట్లాడుతున్నారేమో. లేఖనం సెలవిస్తూ ఉంది, నీతిని అనుసరించు వారలారా నా బోధను హృదయమందు ఉంచుకున్న వారలారా. ఇప్పుడు మనుషుల యొక్క దూషణ మాటలను, వారి నిందలను జయించాలంటే మనలో ఉండాల్సిన ఒక క్వాలిటీ ఏంటంటే, దేవుని మాటలు, దేవుని బోధ ఎక్కడుండాలట, హృదయమందు ఉండాలట. ఆ ఫుట్ నోట్లో దానికి ఏం రాసిందో తెలుసా? మీరు చూశారు కదా ఆ వచనాన్ని మనం చదివితే, యెషయా గ్రంథం 51వ వచనంలో నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా ఆలకించుడి అన్న చోట ఫుట్ నోట్లో ఏం రాశాడు చూడండి, హృదయపూర్వకంగా నా బోధను అనుసరించి జనులారా. హృదయపూర్వకంగా తన బోధన ఏం చేయాలట, అనుసరించాలి. మొదట మనం విన్నాం కదా, చాలామంది ఎవరో బలవంతం మీద ఏదో చేస్తూ ఉంటారు, కానీ దేవుడు అన్నాడు హృదయపూర్వకంగా నా బోధన మీరు ఏం చేయండి, అనుసరించండి. దట్స్ యువర్ పార్ట్. నువ్వు నేను చేయాల్సిన పని అది. నువ్వు నేను చేయాల్సిన పని ఏంటంటే హృదయపూర్వకంగా దేవుని బోధన అనుసరించడం. నేటి దినాల్లో చాలామంది బోధ వినేవాళ్ళు ఉన్నారు, చాలా మంచి విషయమే. ఇలాంటి సంఘాలు, దేవుని వాక్యం వినేవాళ్ళు ఉన్నారు, ఆన్లైన్లో వాక్యాలు వినేవాళ్ళు ఉన్నారు, టీవీల్లో వాక్యం వినేవాళ్ళు ఉన్నారు, పుస్తకాల్లో వాక్యాలు చదివేవాళ్ళు ఉన్నారు, బైబిల్ చదివేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఏదో విధంగా వాక్యాన్ని వింటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, విన్నవారు ఎంతమంది దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు? ఇది ప్రశ్న. అందరి కోసం వదిలిపెట్టేస్తే నీ గురించి నువ్వేం చెప్తావు చెప్పు. వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నావా, లేదా వాక్యాన్ని వినేసి వెళ్ళిపోయే వ్యక్తిగా మాత్రమే ఉన్నావా? దేవుని మందిరంలో ఉన్నంతసేపు వాక్యాన్ని వింటున్నట్టుగా కనబడుతున్నావు, కానీ మందిరం దాటి వెళ్ళిపోయిన తర్వాత మరలా నీ జీవితం మామూలేనా? నీ జీవితం లోకానుసారంగా ముడిపెట్టబడిందా? లోకంలో పడి చెడి తిరుగుతూ ఆదివారం మాత్రం కాసేపు ఏదో మాటలు వింటున్నానులేండి అని ఆచారంగా వినేసి వెళ్ళిపోతున్నావా, లేదా దేవుని మాటలను ఏమన్నా నువ్వు ప్రాక్టీస్లో పెట్టాలని ఆశిస్తున్నావా? ఇక్కడున్న వాక్యాన్ని, ఇక్కడ విన్న వాక్యాన్ని ఏదో ఒక విధానంలో నీ జీవితాన్ని ఆచరణలో పెట్టావా? ఇది దేవుడు ఆశిస్తున్నాడు. చాలామంది ఆచరణలో పెట్టలేకపోతున్నారు, అందును బట్టి ఇబ్బందులు పాలవుతున్నాయి. గ్రీకు సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన చక్రవర్తి అలెగ్జాండర్ అనే వ్యక్తి ఫిలిప్ II అనబడే మాసిడోనియా కింగ్ యొక్క కుమారుడు. అతని గురువు అరిస్టాటిల్. అలెగ్జాండర్ గ్రీక్ కల్చర్ని, తన లాంగ్వేజ్ని ప్రపంచం అంతా కూడా వ్యాప్తి చెందించాలనుకున్నాడు. యవన కాలంలోనే విపరీతమైన రౌద్రంతో, తనకున్న బాహుబలంతో ప్రపంచం అంతా జయించడానికి ప్రయత్నం చేశాడు. అఫ్కోర్స్ భారతదేశం కూడా వచ్చాడు. నార్త్ ఇండియాలో తన స్తూపాలు నిలబెట్టి వెళ్ళాడు. అయితే ఆ తర్వాత
యవన కాలంలోనే అలెగ్జాండర్ చనిపోయాడు అనుకోండి, అతని జీవిత కాలంలో ఒక జరిగిన సంఘటన ఆయా సందర్భాల్లో కొంతమంది మెన్షన్ చేస్తారు. అదేంటంటే అలెగ్జాండర్ ఒక రోజున యుద్ధంలో ఉన్నాడట, పోరాడుతున్నాడు. ఆ యుద్ధంలో పోరాడుతూ ఉండగా ఒక సైనికుడు వెన్నుదిరిగి పారిపోతున్నాడట, పరిగెత్తేస్తున్నాడు. అలెగ్జాండర్ ఆ వ్యక్తిని చూశాడు, దగ్గరికి పిలిచాడు, బాబు ఇలా రా అన్నాడు. వచ్చి నిలబడగానే ఏంటి సంగతి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నట్టు. అయ్యా నేను యుద్ధంలో పోరాడలేనండి, భయం వేస్తుందండి, చచ్చిపోతానన్న భయం నాలోకి వచ్చింది, భార్య బిడ్డలు గుర్తొస్తున్నారండి, నేను వెళ్ళిపోతానండి, మా ఇంటికి నన్ను పంపించేయండి, నేను ఇంక పోరాడలేనండి, సైనికుడిగా ఉండలేనండి అన్నాడు. అలెగ్జాండర్ అన్నాడు, సరే అది నీ ఇష్టం, పోరాడకపోవడం నీ ఇష్టం కాబట్టి నేను నిన్ను క్షమించి వదిలిపెట్టేస్తాను, వెళ్ళిపోవచ్చు నీ ఇంటికి, కానీ వెళ్ళేటప్పుడు నీ పేరేంటో చెప్పు అన్నాడు. వెంటనే ఆ వ్యక్తి నా పేరు అలెగ్జాండర్ అండి అన్నాడు. నా పేరు పెట్టుకున్నావు అనమాట అని చెప్పి అలెగ్జాండర్ ముందు కొంచెం షాక్ అయినా అతనితో అన్నాడు, మిత్రమా అలెగ్జాండర్ అనే పేరు పెట్టుకుని నువ్వు యుద్ధంలోంచి వెనక్కి వెళ్ళిపోవడం నాకు అసలు ఇష్టం అలా. ఎందుకోసం అంటే ఈ అలెగ్జాండర్ ఇప్పుడు కూడా అలాంటాడు కాదు. యుద్ధానికి వెళ్ళాడంటే ముందుకే వెళ్తాడని వెనక్కి వెళ్ళే ప్రసక్తి అయితే లేదు. అందును బట్టి నీ ముందు 2 ఆప్షన్లు ఇస్తా, అందులో ఏదో ఒకటి చూస్ చేసుకో. నెంబర్ 1, అలెగ్జాండర్ అనే పేరు పెట్టుకున్నావు కాబట్టి మళ్ళా వెళ్ళి యుద్ధం చేయి, పోరాడు, గెలిచేదాకా పోరాడు, వెనుదిరుగు మాత్రం వెళ్ళద్దు. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్, లేదండి నేను పోరాడలేనండి వెనక్కి వెళ్ళిపోతానంటే ఇక్కడ కూడా ఇంకో ఆప్షన్ ఇస్తున్నాను, నీ పేరు మార్చేసుకుని వెళ్ళిపోన్నాడట. చేంజ్ యువర్ నేమ్ అండ్ గెట్ బ్యాక్ టు యువర్ హౌస్. ఎందుకోసం అంటే అలెగ్జాండర్ ఎప్పుడు కూడా యుద్ధంలో వెనుదిరిగి వెళ్ళిపోయేవాడు కాదు. నా పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కడు పోరాడాలే తప్ప వెనక్కి వెళ్ళకూడదని అలెగ్జాండర్ అతన్ని ముందు 2 ఆప్షన్లు ఉంచాడు. మరి అతను ఏమనుకున్నాడో మనకు తెలియదు, కానీ అక్కడ వరకు స్టోరీ మాత్రం మనకు తెలుసు. జాగ్రత్తగా గమనించండి, అలెగ్జాండర్ అనే ఒక రాజే తన పేరుకి అవమానం రాకూడదని, పోరాట పట్టం కలిగిన వాడు యుద్ధంలో ముందుకే వెళ్ళాలని వెనక్కి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నవాడు ఆ పేరుని అంత ప్రొటెక్ట్ చేసుకుంటే, దేవుని బిడలు అని ప్రకటించుకుంటున్న మనం, క్రైస్తవులు అని దేవుని పేరు పెట్టుకున్న మనం, క్రీస్తు రక్తంలో కడగడని మనం అనేక సార్లు ఎందుకు వెనకకు తిరుగుతున్నాం? ఎందుకు దేవుని వాక్యాన్ని నెరవేర్చలేకపోతున్నాం? ఎందుకు ప్రార్థనలో మన మోకాళ్ళు వంగటం లేదు? ఎందుకు ఉజ్జీవ జ్వాలల్లో మనం ముందుకు సాగాలని ఆశపడడం లేదు? పరిశీలన చేద్దాం. నీతిని అనుసరించే వారులారా, నా వాక్యాన్ని, నా బోధను హృదయపూర్వకంగా అనుసరించే వారులారా, ఇఫ్ యూ కెన్ ఫుల్ఫిల్ యువర్ పార్ట్. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అలాంటి స్థితిలో మీరున్నప్పుడు, మనుషులు ఎవరైనా మీ మీద నిందలేసినప్పుడు, నువ్వు పాపం చేసి తప్పు చేసి నీ మీద నిందేస్తే అది దేవుడి కోసం నింద కాదు. అది కొంతమంది తప్పులు చేసి నిందలు పడబ్బా ఎన్ని నిందలు పడిపోతున్నాడు దేవుని కోసం అంటారు. అది దేవుని కోసం పడుతున్న నింద కాదు, నీ దౌర్భాగ్యాన్ని పడుతున్న నింద. కానీ దేవుని కోసం నువ్వు నిజంగా నింద అనుభవిస్తే, దేవుని కొరకు నిలబడి నువ్వు శ్రమ అనుభవిస్తే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మనుష్యులు పెట్టే నిందకు నువ్వేం చేయొద్దు, భయపడద్దు. వారి దూషణ మాటలకు నువ్వేం చేయొద్దు, భయపడదు. ఎందుకోసం అంటే దేవుడు తన కార్యాన్ని నెరవేర్చాలని ఇష్టపడుతున్నాడు. కింద వచ్చిన ఒకసారి మనం చదువుదాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 8వ వచనం చదివితే, వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మట వారిని ఏం చేస్తుంది, కొరికి వేస్తుంది. బొద్దిక గొర్రె బొచ్చును కొరికివేయునట్లు వారిని కొరికివేయను. అయితే నా నీతి నిత్యము నిలుస్తుంది, నా రక్షణ తరతరములు ఉంటుంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. నా నీతి ఎల్లప్పుడూ ఉంటుంది, నా రక్షణ తరతరాలు ఉంటుంది. కానీ ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా నిలబడుతున్నారో, దేవుని బిడలకు దూషణ పాలు చేయాలని నిందలు వేయాలని ప్రయత్నం చేస్తున్నారో, అలాంటి వారి భవిష్యత్తు ఏంటనే దేవుడు మాట్లాడుతున్నాడు. వస్త్రము కొరికివేయినట్లు చిమ్మట వారిని ఏం చేస్తుంది, కొరికేస్తుంది. చాలామంది తెలియక దేవుని బిడల మీద నిందలు వేయడం, అవమానాలు వేయడం, అదేదో ఫన్గా అపహాస్యంగా తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఐఎమ్ సో సారీ టు సే, అదే ప్రక్రియలో నువ్వు కొనసాగితే, అదే ఉద్దేశంతో నువ్వు ముందుకెళ్తే, దేవుడు మాట్లాడుతున్నాడు, బొద్దిక గొర్రె బొచ్చును కొరికివేయనట్లు వారిని కూడా ఏం చేస్తుందట, కొరికివేస్తుంది. అయితే దేవుని బిడ్డలకు భవిష్యత్తు ఏంటి? ఎవరైతే నీతిని అనుసరిస్తున్నారో, ఆయన బోధన అనుసరిస్తున్నారో, వారికి ఇవ్వబడే రక్షణ ఎప్పుడు ఉంటుందట, తరతరములు. ప్రభు కేవలం నేను క్రిస్మస్ రోజునే కాపాడువాడు కాదు ఆయన, లేకపోతే మరొక సందర్భంలోనే కాదు, అనుక్షణము నేను ఏం చేస్తున్నాడు ఆయన, కాపాడువాడు, నేను నడిపించువాడు, బలపరచువాడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం, ఎంత ఆశ్చర్యకరుణం మనం కలిగి ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఉన్న శక్తి గొప్పది కనుక మీరు మనుషులు పెట్టిన నిందలకు భయపడకండి, వారి దోషణ మాటలకు భయపడకండి. చాలాసార్లు చాలామంది ఎక్కువ కృంగిపోవడానికి ఇదే కారణం.
వాళ్ళు ఎలా అంటున్నారండి, వాళ్ళు ఎలా అంటున్నారండి అని. అవన్నీ అనవసరంగా నువ్వు విని ఎందుకు పాడు చేసుకుంటా నేను మనసున్నాను. దేవుడిని గురించి మాట్లాడుతున్న మాటల్లో లక్ష్యం ఉంచు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, ప్రభు నిన్ను బలపరిచి అద్భుతాలు జరిగిస్తాడు. అందును బట్టి యెహోషువతో దేవుడు అన్నాడు, యెహోషువా నీ మీద ఒక గొప్ప బాధ్యత ఉంది కాబట్టి నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాను, నువ్వు దిగులు పడకమో, నువ్వు భయపడద్దు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడనే యెహోవా. ఈ వాగ్దానాలు మీ మనసులో పెట్టుకోండి, ప్రభు కృపలో జీవించండి, అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి.